అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలుపుతూ బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చేదను. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, దేవుని ఎరుగు హృదయం. దేవుని ఎరుగు హృదయం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం వాక్యం చూస్తే కూడా వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు. అనగా మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు, మనం ఆయన యొద్ద ఉంటున్నట్లుగా సంబంధం కలిగి ఉంటామని వాక్యం సెలవిస్తుంది. అనగా పూర్ణ హృదయము ప్రాముఖ్యం. మన హృదయం ఎలా ఉంది, ఏదో అవసరానికి దేవా తండ్రి అని మళ్ళీ ఆ తర్వాత యథాస్థానంలో మనం ఉంటున్నామా, లేదా పూర్ణ హృదయముతో వారు నా యొద్దకు తిరిగి రావాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. పూర్ణ హృదయ సమర్పణ చేసుకొని దేవుడి దగ్గరికి తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును. అనగా ఒక సంబంధ బాంధవ్యాన్ని సమకూర్చేది దైవ వాక్యే. ఎప్పుడైతే మనము దేవునితో దేవుడు నాకు కావాలి అని సంపూర్ణంగా మన హృదయ సమర్పణ చేసుకొని సంపూర్ణంగా పూర్ణ హృదయంతో దేవుని వెతికితే దేవుడు దేవుడు నా దేవుడు అవుతాడు, నేను దేవుని బిడ్డనవుతాను అని వాక్యం మరలా మనము చూసుకోవచ్చు. నా జనులగునట్లును నేను వారి దేవుడునగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయం ఇచ్చేదను. అంటే మనం ఎంత స్తుతి ఆరాధనలు చేసి ఏది చేసినా మన హృదయము దేవునికి సమర్పించినట్లయితే మనము దేవుని జనులము లేదా దేవుని బిడ్డలము లేదా దేవుని ప్రియులముగా ఉండకపోవచ్చు. అందు గురించే ఏముండాలి అని అంటే పూర్ణ హృదయంతో వెతికినప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు, మనము ఆయన బిడ్డలంగా ఉంటాము, ఆయన మనకు దేవుడుగా ఉంటాడు అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా అలా చేస్తే, అలా వెతికితే, పూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు వెళితే దేవుని బిడ్డలగటమే కాకుండా మరొక మాటను చక్కగా చూస్తుంటున్నాము ఈరోజు బైబిల్లోని బంగారు మాట. నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను. దేవుని ఎరుగు హృదయము అనగా దేవుని తెలుసుకొని హృదయాన్ని ఇచ్చేస్తాను అని మనం వాక్యం చూస్తుంటున్నాం. అనగా ఎప్పుడైతే పూర్ణ హృదయం మనం దేవుణ్ణి కావాలి నా దేవుడు అని పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధిస్తామో స్తుతిస్తామో లేదా ఆయన దగ్గరికి వెళ్తామో, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటుందంటే మనం ఆయన బిడ్డలము, ఆయన మన దేవుడు. అలా ఉండటానికి ఏ హృదయం అంటే దేవుని ఎరిగిన హృదయం. దేవుని ఎరిగిన హృదయంలో ఇంకా సమస్తము దేవుడు చూసుకుంటాడు, దేవుడే తోడై ఉంటాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే అన్ని విధములుగా ఆలోచన కలగచేసి మన పనుల్లోనూ మన ప్రతి పరిస్థితిలోనూ దేవుడు తోడుగా ఉంటాడు. అంటే దేవుని బిడ్డలము అయినప్పుడు తండ్రి తన పిల్లల పట్ల అనేక ప్రణాళిక కలిగి గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశిస్తూ ఉంటాడు. ఇహలోకపు తండ్రి అయినా అంతే, మన పరలోకపు తండ్రి అయితే ఆ ప్రణాళికను మన పట్ల మనము రూపింపబడక మునిపే మన పట్ల వేసిన ప్రణాళికను సంపూర్ణం చేయాలి అని చూస్తుంటున్నారు. అందుకే సంపూర్ణంగా పూర్ణ మనసుతో దేవుని వెదిగితే ఆయన బిడ్డలంగా పిలువబడతాము. మనకి ఏ హృదయం ఇస్తాడంటే దేవుని ఎరిగిన హృదయము మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. నిజమే, మనందరికీ కావాలి. మనకు ఒక సృష్టికర్త అంటూ ఉన్నారు, దేవుడు అంటూ ఉన్నారు. కనుక దేవుణ్ణి వెతకాల్సిన అవసరం మనకు కావాలి. దేవుణ్ణి వెతకాలంటే పూర్ణ హృదయం మనకు అవసరం. పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలి. మనము చాలాసార్లు చదువుకుంటాం దేవుణ్ణి వెతకాలి అని అంటే పూర్ణ హృదయం కావాలి అని. మనం వాక్యంలో కూడా చూస్తాం, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి సేవించాలి. ఆత్మ పూర్ణ హృదయం దేవునికి ఇవ్వాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటుంది. కనుక దేవుని ఈరోజు బైబిల్లోని బంగారు మాట, దేవుని ఎరిగిన హృదయం. మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. దేవుని ఎరిగిన హృదయములా ఉన్నానా, దేవుని ఎరగని హృదయంలా ఉన్నానా? కొన్ని కార్యాలు చెడు పనులు చేసినప్పుడు మనల్ని మనమే అనుకుంటాం, ఏంటి అసలు నేను ఇలా చేశాను, దేవుని బిడ్డని అయ్యుండి కూడా ఎందుకు ఇలాంటి పొరపాటు చేశాను అని మనల్ని మనం చాలాసార్లు చెక్ చేసుకుంటాం. అది అందరి జీవితాలలో జరుగుతున్నదే.
మరి మన హృదయము ఎందుకు హెచ్చరింపబడుతున్నామంటే మనం కూడా దేవుని ఎరిగిన హృదయం కలిగి ఉన్నామా, దేవుని ఎరగని హృదయం కలిగి ఉన్నామా? రెండిటికి తేడా కూడా మనందరికీ తెలుసు. అయితే కూడా దినదినము నూతనమైన దేవుని కృప ద్వారా దేవుని వాక్యము మనకు అందించబడుతున్నది. బైబిల్లోని బంగారు మాట ఒకటే తీసుకుంటాం, ఆ మాట గురించే ధ్యానిస్తాం, దానినే బంగారు మాటగా అంటాం. ఈరోజు బంగారు మాట ఏంటంటే దేవుని ఎరిగిన హృదయం. దేవుడే మనకిస్తానని చెప్తున్నాడు. మనం ఆయన్ని వెతకాలి పూర్ణ హృదయంతో. దేవుని చెంతకు వెళితే మనకు నూతనమైనటువంటి హృదయము, దేవుని ఎరిగిన హృదయం ఇస్తానని దైవవాక్యము మనకు సెలవిస్తుంది. అలాగే చూస్తే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 8వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 8వ వచనం. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. హృదయములను ఎరిగిన దేవుడు, మనకు దేవుని ఎరిగిన హృదయం అంటున్నాడు. ఈ హృదయములను ఎరిగిన దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చి మన గురించి సాక్ష్యం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. కనుక మనము ఈరోజు బైబిల్లోని బంగారు మాట, హృదయములను ఎరిగిన దేవుడు, ఆ దేవుడే చెప్తున్నాడు, మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతికితే మీరు నా పిల్లలు అవుతారు, నేను మీ దేవుడని అవుతాను అని చెబుతూ ఏమంటున్నారంటే, నన్ను వెతికినప్పుడు నేను మీకు దేవుని ఎరిగిన హృదయము మీకు అనుగ్రహిస్తాను అంటున్నారు. ఇక్కడ అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే చక్కగా వ్రాయబడి ఉన్నది చూడండి. మరియు హృదయములను ఎరిగిన దేవుడు, ఎందు గురించి అంటే మన హృదయములను ఎరిగిన దేవుడు, నిన్ను నన్ను ఎరిగిన దేవుడు, నీతో నాతో ముచ్చటించే దేవుడు, నీపై నాపై ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు, నీ కొరకు నా కొరకు ఎదురు చూచే దేవుడు. అందుగురించే పూర్ణ హృదయంతో దేవునిని వెతికినప్పుడు మనము దేవుని ఎరిగిన హృదయం కలిగి ఉంటాము. ఆ దేవుని ఎరిగిన హృదయము కలిగిన వారిని దేవుడు పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. నీకేది అవసరమో అడగకముందే అనుగ్రహించే దేవుడై అంటున్నాడు. కనుక బైబిల్లోని బంగారు మాట, దేవుని ఎరిగిన హృదయం కలిగి మనం ఉండాలి. దేవుని మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఇక్కడ దేవుడే మనకు సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అనగా దేవుని హృదయం కలిగి మనం ఉంటే ఆ హృదయాన్ని ఎరిగిన దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చే దేవుడు కూడా అయి ఉంటున్నాడు. కనుక నేను దేవుని ఎరిగిన హృదయం కలిగి ఉంటున్నామా? దేవుడు మన గురించి సంతోషిస్తాడు, మన గురించి ఉల్లసిస్తాడు, మన గురించి పరలోకమందు కోటాను కోట్ల దూతల మధ్యలో గాన ప్రతిగానాలు, ఒక్క పాపి మారు మనసు నిమిత్తము అక్కడ మంచి విందులు జరుగుతుంటాయి. కనుక అలాంటి పరిస్థితి మనం కలిగి ఉండాలని దైవవాక్యము హెచ్చరించడం మనం చూస్తుంటున్నాం. అలాగే చూస్తే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇచ్చేదను. నూతన హృదయము, నూతన స్వభావం. హృదయం ఒక్కటి మారగానే సరిపోదు, నూతన స్వభావము సమస్తము నూతన పరిచే దేవుడు మనకున్నాడు. ఎప్పుడైతే దేవుని ఎరుగుతామో ఆ దేవుని ఎరిగిన హృదయమును పరిశీలించిన దేవుడు మనకు నూతన స్వభావమును నూతన హృదయమును అనుగ్రహిస్తానని దైవ వాక్కు ఈరోజు మనతో మాట్లాడుతున్నది. కనుక నేను దేవుని ఎరిగిన బిడ్డలంగా ఉండి దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించి స్వీకరించినట్లయితే నూతన స్వభావము నూతన హృదయం కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండే కృపను కూడా దేవదేవుడే మనకు అనుగ్రహిస్తాడు. మనం ఇంకా అలాగే చూస్తే చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. అయినప్పటికీ కూడా మనం ఈరోజు దేవుని ఎరిగిన హృదయం ఎలా ఉంటుంది, దేవుని ఎరిగిన హృదయం దేవునితో ఎలాంటి సహవాసం చేస్తుందో కూడా మనం చూస్తుంటున్నాం. 51వ కీర్తన చూద్దాం. 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఇక్కడ ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన.
దావీదు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయన పొరపాట్లను తెలుసుకొని దేవుడి దగ్గర మొరపెడుతున్నటువంటి ప్రార్థన. ఆ హృదయం శుద్ధ హృదయం కలుగచేయదేవా అని ప్రార్థిస్తున్నట్టుగా నీవు నేను చూస్తుంటున్నాం. ఏమని అంటున్నాడు అనంటే, తన పాపము సమస్తము ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర విరిగి నలిగిన మనసుతో సమస్తము నన్ను పవిత్రపరచు అని చెబుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, పిలుస్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నూతనమైన మనస్సు కలుగచేయము, స్థిరమైన మనసు కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దేవుడి దగ్గర గోజాడుతున్నటువంటి మాటలు కనుక నీవు నేను దేవుని ఎరిగిన హృదయం కలిగి ఉన్నామా? ఎలాంటి హృదయం? దేవుని ఎరగనప్పుడు పొరపాటు జరిగింది. దేవుని ఎరిగిన హృదయము దేవుడి దగ్గరకు వచ్చి నా పాప దోషములు హిస్సోపు కంటే తెల్లగా కడుగుము అని చెప్తూ, హిమం కంటే తెల్లగా కడుగుము, హిస్సోపుతో కడుగుము అని దావీదు భక్తుడు వేడుకుంటూ, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయము. జరిగిన పొరపాటు అంతా కూడా పశ్చాత్తాపడి దేవుణ్ణి అడుక్కుంటున్నట్టుగా చూస్తుంటున్నాం. కనుక మనం ఇలాగే చూస్తే మరి మత్తయి సువార్తలో కూడా 5వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనంలో, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎన్నో విషయాలు. కనుక ఈరోజు ప్రాముఖ్యంగా బైబిల్లోని బంగారు మాట, దేవుని ఎరిగిన హృదయం కలిగి ఉన్నామా లేదా? నన్ను నేను పరీక్షించుకొని, మరి దావీదు భక్తుడు ఎలాగ పొరపాటు జరిగినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి శుద్ధ హృదయం కొరకు ప్రయాసపడినాడు, నీవు నేను కూడా దేవుని ముందర శుద్ధ హృదయం కావాలని దేవా అని పిలిచి దేవుడితో మాట్లాడి మనకు నూతనమైన శుద్ధ హృదయం కలుగచేసే దేవుడే. కనుక ఆ దేవుని ఎరిగిన హృదయం కలిగిన వారై ఆయన చెంతకు వచ్చుదుముగాక. ఆమేన్.